వృషభ రాశి వారికి ఆగస్టు 16 ఆదివారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ జీవితంలో ఒక శుభవార్త తలుపు తట్టబోతోందా? ఆర్థిక లాభాలు, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి, పెట్టుబడులు, కుటుంబ సంతోషం, అదృష్టం. ఈరోజు ఏ విషయంలో మీకు గుడ్ న్యూస్ రాబోతోందో తెలుసా? ముఖ్యంగా ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. చివరి వరకు ఈ వీడియోని చూడండి. మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో చెప్తానండి. ఓం నమో నారాయణాయ. వృషభ రాశి వారికి నమస్కారం తెలుపుకుంటూ మీ అందరికీ రాశి ఫలాలు అందిస్తున్న రాశివర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆగస్టు 16వ తేదీ శ్రావణ మాసం ఆదివారం. శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి ఎంతో విశిష్టమైన రోజు. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తూ పంచమ స్థానంలో ఉండటం చేత జ్ఞానం, ఆలోచన శక్తి, విద్య, పిల్లలు, ప్రేమ, సృజనాత్మకత వంటి విషయాలలో ముఖ్యమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. ముందుగా ఈ రోజున పంచాంగాన్ని చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 16వ తేదీ 2026వ సంవత్సరం ఆదివారం చవితి తిథి సాయంత్రం 4:52 వరకు ఉండి తర్వాత మీకు పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఉత్తర పాల్గొని నక్షత్రం తెల్లవారుజామున 3:25 వరకు ఉండి తర్వాత హస్త నక్షత్రం వస్తుంది. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. అమృత గడియలు రాత్రి 9:43 నుంచి 11:21 వరకు ఉంటాయి. అలాగే దుర్ముహూర్తం 4:56 నుంచి 5:47 వరకు ఉంటుంది. ఇక వృషభ రాశి వారి ఫలితాల్లోకి వెళ్తే ఈరోజు ఆర్థిక స్థితి, ఉద్యోగ, వ్యాపార, కెరియర్ గ్రోత్, పెట్టుబడులు, సేవింగ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి విషయాలలో కొన్ని ముఖ్యమైన సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం లేదా శుభవార్త మీకు సంతోషాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయం తొందరపడకుండా ముఖ్యంగా డబ్బు, పెట్టుబడులు మరియు భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లో ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ముఖ్యంగా ఈరోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ప్రార్థించటం మీకు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుందండి. అయితే ఈరోజు వృషభ రాశి వారికి నిజంగా ఏ విషయంలో గుడ్ న్యూస్ అనేది ఉంటుంది? ఉద్యోగంలోన, వ్యాపారంలోన, ఆర్థిక లాభాల్లోన, పెట్టుబడుల్లోన, కుటుంబంలోన, పిల్లల విషయంలోన, లేదా ప్రేమ, విద్య, అదృష్టం విషయంలోన అన్న విషయాలను ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఫైనాన్స్ మరియు మనీ మేనేజ్మెంట్ విషయంలో ఒక మంచి మార్పు కనిపించే అవకాశం కనిపిస్తోంది. గతంలో నిలిచిపోయిన డబ్బు మీకు వస్తుంది. బకాయిలు లేదా పెండింగ్ పేమెంట్స్ విషయంలో కదలికలు అనేవి రావచ్చు. ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే వారికి ఈరోజు మంచి ఆలోచన అయితే వస్తుందండి. అయితే అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించిన తరువాతే మీరు ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా బిజినెస్ ప్రాఫిట్స్, అదనపు ఆదాయం, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అంచనా వేయండి. మరి ఇక ఈ రాశి వారికి ఉద్యోగ మరియు వ్యాపార పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభించేటటువంటి అవకాశం ఉంది. మీరు చేసిన పనిపైన సీనియర్ మేనేజ్మెంట్ లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కెరియర్ గ్రోత్ కోసం ఇది ఉపయోగపడే రోజని చెప్పచ్చు. ఉద్యోగంలో మార్పు లేదా కొత్త జాబ్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సమాచారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆఫర్ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా శాలరీ ప్యాకేజ్, కెరియర్ గ్రోత్, జాబ్ స్టెబిలిటీ వంటి అంశాలను పరిశీలించుకోండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు లేదా కొత్త బిజినెస్ ఆపర్చునిటీ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచేటటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్టులపైన దృష్టి పెట్టండి ఈ రాశివారు. ఇంకా హెల్త్, ఆరోగ్యపరంగా కనుక మనం చూసుకుంటే ఈరోజు ప్రధానంగా జీర్ణ వ్యవస్థ పైన శ్రద్ధ పెట్టాలి. అతిగా తినటం, ఎక్కువ మసాలా లేదా సమయానికి భోజనం చేయటం అనేది మంచిదని చెప్పచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు కొంత సమయం విశ్రాంతి కేటాయించండి. స్ట్రెస్ మేనేజ్మెంట్, క్వాలిటీ స్లీప్ మీ శారీరక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికైనా ఏదైనా సమస్య ఉంటే కనుక స్వయంగా మందులు మార్చకుండా అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు ప్రివెంటివ్ హెల్త్ కేర్ పైన ఈ రాశి వారు దృష్టి పెట్టాలని సూచన. ఇక ప్రేమ విషయాలు కనుక మనం చూసుకుంటే ప్రేమలో ఉన్న వారికి ఈరోజు మనసులో ఉన్న విషయాలను
ఓపెన్గా మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపాటి అపార్థాలను పెద్దవిగా మార్చకుండా కమ్యూనికేషన్ అండ్ ట్రస్ట్కు ప్రాధాన్యత ఇవ్వండి. ఒంటరిగా ఉన్న వారికి స్నేహితుల ద్వారా లేదా పరిచయ వర్గం ద్వారా ఒక ఆసక్తికరమైన పరిచయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. తొందరగా నిర్ణయం తీసుకోకుండా వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మీరు సమయాన్ని కేటాయించండి. ఇక ఈ రాశి వారికి కుటుంబ విషయాలు కనుక మనం చూసుకుంటే, కుటుంబంలో పిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం అనేది మీ దృష్టికి రావచ్చు. వారి యొక్క చదువు కానీ, అభివృద్ధి మరియు భవిష్యత్తు విషయంలో మీరు తీసుకునే నిర్ణయం వారికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మీకు మంచి సలహాలు ఇచ్చే శ్రేయోభిలాషుల మాటలను గౌరవంగా వినటం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక స్టూడెంట్స్, విద్యార్థులకి ఈరోజు కనుక మనం చూసుకుంటే మెమొరీ పవర్ బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీ మెరుగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. కష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. పరీక్షలు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే సిద్ధమవుతున్నారో తమ స్వంత ప్రతిభను నమ్ముకుని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు చదివిన విషయాలను రివిజన్ అనేది ఈ రాశి వారు చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఇక ఉమెన్ కనుక మనం చూసుకుంటే మహిళలకు కుటుంబ బాధ్యతలతో పాటుగా తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ పర్సనల్ గోల్స్ పైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా వాయిదా వేసిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఆలోచనతో మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తారు. ఉద్యోగం లేదా స్వయం ఉపాధి చేస్తున్న మహిళలకు తమ ప్రతిభను చూపించే అవకాశం లభిస్తుందని చెప్పచ్చు. కెరియర్ డెవలప్మెంట్, ఇన్కమ్ గ్రోత్ కోసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రాశివారు. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన రెమెడీస్ మరియు పరిహారాలు చూసుకుంటే కనుక, ఆదివారం ఉదయం భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోవటం చాలా మంచిది. వీలైతే విష్ణు ఆలయాన్ని దర్శించి తులసి దళాలతో స్వామివారిని పూజించుకోండి. భక్తితో చేసే ఈ సాధన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు చెడు ఆలోచనలు, ప్రతికూలమైన వ్యక్తులు సాంగత్యానికి దూరంగా ఉండి మంచి ఆలోచనలు మరియు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఎంచుకోవటం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందండి. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఆగస్టు 16 ఆదివారం నాడు ఆర్థిక విషయాలలో కదలికలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త అవకాశాలు, కుటుంబంలో సంతోషకరమైన సమాచారాలు వచ్చే అవకాశం ఉన్న రోజని చెప్పచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాల కంటే కూడా తెలివైన ప్లానింగ్ మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందండి. ఈరోజు శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ రాశి ఫలాలు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, వృషభ రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలు, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ మరియు ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మీకు ఈరోజు ఏ మంచి వార్త రావాలని కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.